ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వేములవాడ పట్టణంలో విజయ్ దివాస్ ను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి పింక్ బెలూన్లను ఆకాశంలోకి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, నిమ్మశెట్టి విజయ్, రామతీర్థపు రాజులు మాట్లాడారు. 2009లో కేసీఆర్ చేపట్టిన అమరణ నిరాహార దీక్షకు కేంద్రం తలొగ్గి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన చారిత్రాత్మక రోజు డిసెంబర్ 9 అని గుర్తు చేశారు. కేసీఆర్ దీక్షతో ప్రజల్లో తిరిగి ఉప్పెన్లా ఎగిసిన తెలంగాణ ఉద్యమం స్వరాష్ట్ర సాధనకు పునాది వేసిందన్నారు. తదనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజన్న భక్తులకు, యాచకులకు పండ్లు పంపిణీ చేశారు. తెలంగాణ కోసం విద్యార్థులు, ఉద్యోగులు, సకల జనులు చేసిన త్యాగాల్ని భవిష్యత్ తరాలకు గుర్తు చేస్తూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెల్మ బాలరెడ్డి, నరాల శేఖర్, గన్నమనేని రామారావు, ముద్రకోల వెంకన్న, గోలి మహేష్, జోగిని శంకర్, గుడిసె సదానందం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆనాడు 2009లో కేసీఆర్ గారు నవంబర్ 29న మరి ఆమరణ దీక్షకు పూనుకున్నాడు. మరి 11 రోజులు ఆనాడు ఆమరణ దీక్షకు పూనుకొని తెలంగాణ వచ్చేదాకా నేను దీక్ష విరమించాలని చెప్తే మరి డిసెంబర్ 9 నాడు ఆనాడు కేంద్ర ప్రభుత్వం మరి తెలంగాణను ప్రకటించింది. మరి ఆనాడు సీమాంధ్ర కుట్రలో భాగంగా కేసీఆర్ దీక్ష విరమించడం చెప్తే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, మరి తెలంగాణ ఉన్న సబ్బండ వర్గాలు రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు చేసి మరి ఎన్నో నిరసన కార్యక్రమాలు చేస్తే కావచ్చు, మరి 2010లో బై ఎలక్షన్ కావచ్చు, ప్రతి బై ఎలక్షన్లలో పదవులను ప్రోత్సాహంగా మరి వదిలేసిన వ్యక్తి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. మరి ఈనాడు పదవులు పట్టుకొని మరి కేసీఆర్ ప్రభుత్వం మీద మరి కాళేశ్వరం కుట్రలని ప్రజలను నమ్మించి ఈరోజు అధికారం వచ్చిన ఈ యొక్క రేవంత్ రెడ్డి ఆనాడు సోనియా గాంధీని బలిదేవతని మరి పిలవడం జరిగింది. మరి ఉద్యమ చరిత్ర ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు. మరి ఈనాడు కేంద్రం ఢిల్లీ సోనియా గాంధీ జపం చేస్తూ, ఇందిరాగాంధీ జపం చేస్తూ ఈరోజు పరిపాలన సాగుతూ ఉన్నది. దీన్ని ప్రజలంతా కూడా చరిత్రను మర్చిపోకుండా గమనించాలని చెప్పి కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామైన మా బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులకు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, విద్యార్థి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలంగాణ. డిసెంబర్ 9 మరి 2009లో మరి ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమాన్ని ఉవ్వెత్తున వేగించి మరి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ అచ్చుడో నిదానంతో మరి ఆనటువంటి కేంద్ర ప్రభుత్వం తలొగ్గి మరి డిసెంబర్ 9న 2009 రోజు అర్ధరాత్రి పూట మరి తెలంగాణను ప్రకటించడం జరిగింది. మరి కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు మరి తెలంగాణ ప్రకటిస్తున్నాం, తెలంగాణ ఇస్తున్నామని చెప్పి ఆ రోజు విజయ దినోత్సవంగా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మరి రోడ్ల మీదకి వచ్చి బాణసంచ వేల్చి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. మరి దాన్ని ఆంధ్ర పాలకుల ఒత్తిడికి తలొగ్గి మన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వాపసు తీసుకోవడం జరిగింది. మరి వచ్చిన తర్వాత కూడా మరి 2014 నుంచి 2024 దాకా మరి స్వర్ణయుగం కావచ్చు, మరి అలాంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మరి దేశంలో ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చినటువంటి ఘనత మన కేసీఆర్ గారిది. మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనైంది, ఏ ఒక్కడు కూడా హామీ నెరవేర్చక 420 హామీలు, 6 గ్యారెంట్లు మరి ప్రజలకు ఒక దొంగచాటుగా ప్రభుత్వం చేస్తుంది. ఇలా హామీలు లేని ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వాళ్ళ నిధులు కూడా మరి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుతో నాటి పొత్తు చేస్తుంది. ఇలా ఈ రకం చూస్తుంటే తెలంగాణకు ఆ రోజు ద్రోహం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇలా తెలంగాణకు ఏనాడు కూడా సపోర్ట్ చేయడం రేవంత్ రెడ్డి గారు అనుభవిస్తున్నారంటే మనం చాలా బాధపడాల్సి వస్తాయి.
మరి ప్రజలందరూ కూడా మోసపోయినామని చెప్పి గ్రహిస్తున్నారు. తప్పకుండా రాబోయే ప్రభుత్వం కేసీఆర్ గారిది, రాబోయే రాజ్యం కేసీఆర్ అని చెప్పి తెలియస్తూ మరి ఈ కార్యక్రమం చేసినటువంటి మా నాయకులందరూ కూడా ప్రత్యేకించి పేరు పేరు ధన్యవాదాలు. వేములవాడ పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన వేములవాడ పట్టణంలో విజయ్ దివాస్ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు డిసెంబర్ 9 నాడు విజయ్ దివాస్ అనే కార్యక్రమాన్ని ఎందుకు చేసుకుంటామని ఒక 2 విషయాల పునరం వస్తే, భారతదేశంలోనే ఒకే రాష్ట్రంలో ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం కింద ఉన్న ఒక ప్రాంతం అసమానతలు, వెనుకబాటుతనము, సామాజిక ఆర్థిక అసమానతలు, వెనుకబాటుతనం ఉన్నాయి. నీళ్లు, నియామక నిధులు ఒకే ప్రాంతానికి పోతున్నాయి. మన రాష్ట్రం మనకు వచ్చినాడే మన ప్రాంత ప్రజలు సుసక్షంగా, సస్యశ్యామలంగా, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతామని ఒక ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం సాధించి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆ రోజు తీగలగుట్టపల్లిలో ఇలా డిసెంబరు చాలామంది ఉద్యమకారులు అనేక రకమైన కేసులు అనుభవించి జైళ్ళకు పోవడం కూడా జరిగింది. ఎవరి కోసం, దేని కొరకు? కేసీఆర్ కుటుంబానికా, కేసీఆర్ కొరక? ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రాంత ప్రజలు అనేక ప్రభుత్వ ఫలాలు అరేకమా అండాలి. ఇలా విద్యుత్ చూడండి, ఇలా ఉద్యోగ రంగాలు చూడండి, ఇలా నియామకాలు చూడండి. పక్క రాష్ట్రాల్లో 9 ఈ రాష్ట్రం ఏర్పడక ముందు ఎవరన్నా మీకు ఆలోచనలు వస్తే ఒకసారి పక్క రాష్ట్రాల్లో ప్రయాణం చేసి చూడండి, అక్కడి పరిపాలన చూడండి, అక్కడ ప్రభుత్వ పథకాలు చూడండి, గతంలో చూడండి, ఇప్పుడు చూడండి. దయచేసి రాబోయే కాలంలో ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. మేము మోసపోయినాము, ఆచరణలో లేని ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై అమాయక మోసాలు చేసి అమాయక ఆచరణ లేని ఇలా పథకాలు తీసుకొస్తామని చెప్పి ఏ ఒక్క పథకం కూడా ఇలా ప్రజలకు చేరలేదు. ఏదో 2-3 పథకాలు తప్ప. దయచేసి ఇక్కడ నుంచి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులారా, రాబోయే స్థానిక ఎలక్షన్లు జరుగుతున్నాయి, రేపటి ఓట్లున్నాయి. మీరు దయచేసి ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఎవరు ఎప్పుడు అవసరం లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో పరిపాలన మంచిగుందా? ప్రభుత్వ పథకాలు మధ్యవర్తి దళారులు నాయకులకు సంబంధం లేకుండా మన ఇంటికి ప్రభుత్వ పథకాలు చేరాయా? ఇప్పటి ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలు ఎట్లా ఉన్నాయో మీరే గమనించండి, మీరే ఆలోచించండి. మీ మనసాక్షిగా ఆలోచించి రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లు, తర్వాత జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లు, తర్వాత జరగబోయే ఎంపీడీ జడ్పీ ఎలక్షన్లు మీరు ఇచ్చిన తీర్పు ప్రకారమే, ప్రజల తీర్పు ప్రకారమే ప్రభుత్వాలు మారుతాయని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మిత్రుడు రాజు, అదేవిధంగా సీనియర్ నాయకులు విజయ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, అనేక రకమైన కార్యక్రమంలో భాగస్వామైన టీఆర్ఎస్ కుటుంబ శ్రేణులకు అందరికీ పేరు పేరున మళ్ళొక్కసారి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.